ఉన్నాయి పిల్లరా. మరి ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు, చాలా విజృంభిస్తున్న పరిస్థితి. మరి ఈ నెలంతా భయంకరంగా ఉంటుందని మరి సైంటిస్టులు డాక్టర్స్ చెప్తున్నారు. అయినప్పటికీ పిల్లరా, గత దినాల్లో కాపాడిన దేవుడు రాబోతున్న దినాల్లో కూడా మనల్ని కాపాడుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఏం రాయబడిందంటే ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడట. ఆయన రెక్కల క్రింద ఆశ్రయము కలదు, ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడట. కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో దేవుడు మనల్ని కాపాడుతాడు. మనం భయపడాల్సిన పని లేదు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని కాసేపు జ్ఞాపకం చేయాలి. ప్రతిరోజు మీరు లైవ్లోకి వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ ఇలా లైవ్లో చూడడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ఇలా లైవ్ చేసే కృప ప్రభు నాకు అనుగ్రహించారు, మా కుటుంబానికి. ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నాం. ఇది దేవుడు అనుగ్రహించిన దయ, దేవుడు అనుగ్రహించిన కృప. ఇది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ రాత్రి 147వ కీర్తన 14వ వచనాన్ని మీ కొరకు మనం ధ్యానం కొరకు చదువుదాం. సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. 47:14. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. పిల్లరా, ఇక్కడ దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తాడు. పీస్, సమాధానం. పిల్లరా, సంతోషము, శాంతి, సమాధానం. పిల్లరా, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. సంతోషంలో సూపర్లేటివ్ డిగ్రీ అనవచ్చు. అత్యున్నతమైన ఆనందాన్ని మనం సమాధానం అంటాం. ఈ సమాధానము లోకానికి లేదు, తెలియదు. ద వరల్డ్ డజంట్ నో దిస్ పీస్. ఈ సమాధానం ప్రపంచానికి లేదు, తెలియదు కూడా. అయితే దేవుడు ప్రభు మనకి అనుగ్రహించిన గొప్ప వరం. ప్రభు అంటున్నాడు, నేను నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తాను. సాతానుడు ఏం చేస్తాడంటే సమాధానాన్ని దొంగలిస్తాడు. కుటుంబాల మధ్యలో సమాధానం, సంఘాల్లో సమాధానం, మన పర్సనల్గా సమాధానం, దేశంలో శాంతి సమాధానాన్ని సాతానుడు దొంగలిస్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, సాతానుగడికి ఒక పేరు ఉంది. అదేంటంటే వాడు దొంగయు దోచుకునేవాడు. వాడు దొంగ మాత్రం కాదు, దోచుకుంటాడు. నీ సమాధానాన్ని, నా సమాధానాన్ని, మన సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాలు, పిల్లలు దేవుడు అనుగ్రహించే కృపావరాలు, ఇవన్నీ వాడు దోచుకుంటాడు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అయితే ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, నేను నీ సరిహద్దులో నీకు సమాధానము కలగజేస్తాను. సమాధానం 2 రకాలుగా ఉంటుంది. మొదటిది దేవుడు అనుగ్రహించే సమాధానం. దిస్ పీస్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం, అది ఫస్ట్ పాయింట్. రెండవది, మనము దేవునితోనూ ఇతరులతోనూ కలిగి ఉండే సమాధానం. ఈ సమాధానం ఇదేంటంటే పీస్ఫుల్ రిలేషన్ అనొచ్చు. పీస్ఫుల్ రిలేషన్, దీన్ని ఒక రకమైన సమాధానం. దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం మనుషులతో మనం దేవునితో మనుషులతో కలిగి ఉండే సమాధానం. ఇది రిలేషన్. ఈ 2 రకాలుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. పిల్లలు, మొదట దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం గురించి నేను మీతో మాట్లాడతాను. చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో, సంఖ్యాకాండము మరి 6వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇజ్రాయెల్ మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు దేవుని సమాధానము, తన సమాధానమును కలగజేయును గాక. ఈ సమాధానం, దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లోనికి పర్సనల్గా, వ్యక్తిగతంగా శాంతి, సమాధానాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఈ దినాల్లో చాలామంది జీవితాలు ముగించుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే శాంతి, సమాధానం లేక. ఎలా దొరుకుతుందో వారికి తెలియదు. పిల్లరా, ప్రభు, నేను నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను. లోకం ఇచ్చినట్టు కాదు,
నేను మీకు ఇందాక చెప్పాను కదా, లోకంలో ఈ సమాధానం లేదు, లోకంలో ఈ శాంతి లేదు. యేసు ప్రభువారు మనకి ఆ గొప్ప సమాధానాన్ని ప్రవహిస్తారు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి ఏం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. యూదులకు భయపడిపోయి, భయములో దేవుని సమాధానం మనకు అనుగ్రహించబడితే భయం అంతా ధైర్యంగా మారిపోతుంది. God's peace will change your fear into boldness. దేవుడు అనుగ్రహించే సమాధానం నీ భయాన్ని వెలగొడుతుంది. నువ్వు దేని కొరకు భయపడుతున్నావు? ఫియరింగ్ ఫర్ వాట్? కరోనా భయమా? భవిష్యత్తు భయమా? ఏం జరుగుతుందో రాత్రులు భయమా? చీకటి శక్తులు భయమా? సమస్యల వలన భయమా? భయము. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుల సింహములు ధైర్యంగా ఉంటారు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరుగుతనము గల ఆత్మను ఇవ్వలేదు. ధైర్యము కలిగిన ఆత్మను ప్రభు మనకిచ్చాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన రోషం కలిగిన దేవుడు. మన దేవుడు దేవుళ్ళకి దేవుడు, దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. ప్రతి దేవతలు దేవుళ్ళు అనబడ్డవారు మోకరిస్తారు ఆయన ఎదుట. పిల్లరా, ఎంత గొప్ప దేవుడు అంటే రోషం కలిగిన దేవుడు, గర్జించు సింహం కలిగిన దేవుడు, యోధా గోత్రపు సింహం. అలాంటి దేవుడిని ఆరాధించి ఎందుకు భయపడుతున్నావు? రాత్రి భయంతో అల్లాడిపోతున్నావా? ఆయన సమాధానం నీ భయాన్ని వెళ్ళగొడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అదే 20వ అధ్యాయము 26వ వచనంలో 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు వారితో కూడా ఉండెను. అవును. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును. మరలా ప్రభు అంటాడు, మీకు సమాధానం కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి! మీకు సమాధానం కలుగును గాక. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తాడు. నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ కుటుంబ వ్యవహారాల్లో, నీ బంధువుల మధ్యలో, నీ సంఘంలో ఆయన తన సమాధానాన్ని, ఆయన సమాధానము ప్రియులారా ఎలా ఉంటుంది? ప్రియులారా, ఆయన సమాధానం చూడండి. మరి ఫిలిప్పీ పత్రిక 4:7 చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:7 చూడండి. దేవుని సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుంది. మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవుని సమాధానం అంట మన హృదయాలకు, మన తలంపులకు, మనకు కావలి ఉంటుందంట. God's peace will rule over you. This peace will protect you. దేవుని సమాధానం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుని సమాధానం ఎంత సంతోషకరంగా ఉంటుంది. దేవుని సమాధానం ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. నీ హృదయానికి, నీ తలంపులకు కావలి ఉంటుందంట. కొలసి పత్రిక 3:15 కూడా చూస్తారా? కొలసి పత్రిక 3:15 భక్తుడు రాస్తున్నాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము. దాంట్లోగా 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఆ సమాధానాన్ని కాపాడుకోండి. ప్రతిదానికి రియాక్ట్ అవ్వద్దు, ప్రతిదానికి ఇరిటేట్ అవ్వకండి, ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. సాతాను మనం డిస్టర్బ్ చేస్తుంటాడు. ఏదో వేసి మనల్ని మరి డిస్టర్బ్ చేయడానికి, మనం నోరు తెరవాలని, మన కోపం రేపాలని, మన బీపీ రైజ్ చేయాలని ఎవడో ప్రేరేపిస్తాడు. ఎవడో వాడు డిస్టర్బ్ చేస్తాడు, ప్రేరేపిస్తాడు. డోంట్ డిస్టర్బ్ యువర్ సెల్ఫ్. ఆ నిబ్బరంగా ఉండి దేవుడు నీకు అనుగ్రహించే సమాధానాన్ని పోగొట్టుకోకుండా, దేవుడు క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరం పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి. డోంట్ లూజ్ దిస్ పీస్ ఆఫ్ గాడ్. ఈ సమాధానాన్ని మీరు పోగొట్టుకోవద్దు. యాకోబు పత్రిక 3:18 చూడండి.
యాకోబు పత్రిక 3:18. నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. సమాధానమందు విత్తబడును. బి ప్లాంటెడ్ ఇన్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని సమాధానము మీ హృదయంలో విత్తబడినవ్వండి. మీరు దేవుని సమాధానంలో విత్తబడండి. దేవుని సమాధానం మీలో, మీ హృదయంలో విత్తుకోండి అంటున్నాడు. యోహాను సువార్త 4:27 ఆ ప్రభు అంటాడు కదా ఒక మాట, ఎంత బ్యూటిఫుల్ వర్డ్. యోహాను సువార్త 4:27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి, గాని నీకేమి కావాలని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచు? 4:27 కాదు, 14:27. యోహాను సువార్త 14:27 వచ్చాం. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నా. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నా. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. నా శాంతి అనే దగ్గర చూడండి 3:3 చూడండి, సమాధానం. నా సమాధానమునే మీకు ఇస్తున్నాను. లోకమిచ్చినట్టు కాదు. లోకమిచ్చే శాంతి సమాధానం కొంచెం సేపు ఉంటుంది, కాసేపే. ఆ తర్వాత మళ్ళీ ఒంటరితనం. ప్రభు ఇచ్చే సమాధానం నిత్యం ఉండే సమాధానం. దిట్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ పీస్. నువ్వు ఉన్నంత వరకు నీకు తోడై ఉంటుంది. ప్రభు అంటున్నాడు ఎంత బ్యూటిఫుల్గా, లోకమిచ్చినట్టు కాదు, నేను మీకు ఇస్తాను నా శాంతిని. ప్రభు అంటున్నాడు నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, నా సమాధానం. రక్తస్రావం గల స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు ఒక మాట చూడాలా. మార్కు సువార్త 5:34 చూడండి. మార్కు సువార్త 5:34 వచ్చినాం. 5:34 వచ్చిన చదవండి. అందుకాయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. సమాధానం గలదానవై స్వస్థతతో పాటు సమాధానం కూడా వచ్చేసింది ఆమెకు. ఆమె పరిస్థితి ఎలాగుందంటే 25 వచ్చాం. 5:25. 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయం చేసుకుని, తన కలిగినది డబ్బంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరంత సంకటపడెను. అదండి ఆమె యొక్క స్టేటస్, ఆమె యొక్క స్టోరీ అని పిల్లరా. 12 సంవత్సరాల రక్తస్రావం, నాన్ స్టాప్గా రక్తం పోతూనే ఉంది ఆమెకి. ఎంత దారుణమైన పరిస్థితి. ఆరోగ్యం పోయింది పిల్లరా, మరి బలము పోయింది, సమాధానం పోయింది, బ్రతకాలన్న ఆశ చచ్చిపోయింది, జీవోత్సవంలాగా మారిపోయింది పిల్లరా. అనేకమైన వాద్యాల చేత ఎన్నో తిప్పలు పడి ప్రభుని నమ్ముకోకుండా నువ్వు మనుషుల్ని వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పని నేను అనట్లేదు, కానీ వైద్యుల కంటే మొదట నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాలి. డాక్టర్స్ కంటే ముందు ప్రభు పాదాలు నువ్వు పట్టుకోవాలి. డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్ అన్నారు. డాక్టర్ గారు ట్రీట్ చేస్తాడు, కానీ నీకు స్వస్థత ఇచ్చేది మాత్రం ప్రభువే. డాక్టర్ ఇచ్చిన ఆ మెడిసిన్స్ ఆశీర్వదకరంగా పనిచేసేటట్లుగా, ఆరోగ్యం నీకు వచ్చేటట్లుగా కార్యం చేసేది ప్రభువే. ఎందుకంటే మనకి ప్రామిస్ చేశాడు ప్రభు. ఏడు తెలుసా, నేను నీకు ఆరోగ్యమున స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. ఇర్మియా 33:6 ఉంది. 107 కీర్తన 20 వచ్చిన ప్రకారం నేను దానికి నా వాక్కుని పంపి వారిని బాగు చేస్తాను. 15:26 నిర్గమకాండం, ఐగుప్తులకు కలిగిన రోగాలు ఏది రానివ్వను, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేను. యెషయా 53:5-6 వచ్చిన ప్రకారం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది. ఎంత గొప్ప దేవుడు, నేను స్వస్థపరుస్తాడు. వైద్యులని ఆశ్రయించే తిప్పలు తప్ప ఏమో తిప్పలు పడింది పిల్లరా. తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని డబ్బు అంతా పోయింది, ఆస్తులు అమ్మేసుకుంది, బంగారం అమ్మేసుకుంది, ఉన్నదంతా అమ్మేసుకుని ఏమి లేక సంకట పడుతూ ఉంది. ఆ సమయంలో ఎవరో చెప్పారు,
సువార్త ఎంత గొప్ప భాగ్యం. సువార్త ఒక వ్యక్తిని ఎలా మారుస్తుంది. నువ్వు ఒక్క మాట సువార్త ప్రకటిస్తే, నువ్వు ఒక్క మాట యేసయ్య గురించి చెప్తే జీవితం ఎంతగా మారిపోతుంది. ఎంతమందికి ప్రభు కావాలి ఈ దినాల్లో, ఎంతమందికి యేసయ్య కావాలి. తిప్పలు పడుతున్నారండి, సంకట పడుతున్నారండి, ఆరోగ్యాలు లేవండి, మనశ్శాంతి లేదండి, సమాధానం లేదండి, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియలేదు, జీవోత్సవంలా బ్రతుకుతున్నారండి చాలామందికి. ఒక్కసారి యేసు ప్రభు గురించి చెప్పొచ్చు కదా, ఆయన ప్రేమ ప్రకటించాలి కదా మనం. ఎవరో మొత్తానికి ఈమె సువార్త ప్రకటిస్తే ఆమె అనుకుందే, నేను యేసు ప్రభు అని మరి వెనకాతల నుండి వెళ్ళి ఆయన వస్త్రం తాకితే చాలు, నాకు నేను స్వస్థత పొందుతానని విశ్వాసంతో వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఎప్పుడైతే ఆమె ముట్టిందో, ప్రియులారా, వాక్యంలో వ్రాయబడింది మరి 28వ వచనంలో, నేను ఆయన వస్త్రములో మాత్రము ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహంలో ఆయన వెనకను వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. బైబిల్ చెప్తుంది, వెంటనే ఆమె రక్త దార కట్టెను గనుక తన శరీరంలో బాధ నివారణ అయినదని గ్రహించుకునను. యేసు ప్రభు నుంచి ప్రభావం బయటకు వచ్చిందో, పవర్ రిలీజ్డ్ అవుట్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే ముట్టుకుందో వెంటనే రక్తధార కట్టేసిందంటే 12 సంవత్సరాలుగా రక్తం కారిపోతే, రక్తం ప్రవహిస్తూనే ఉంది ఆయన నుంచి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ప్రభుని ముట్టిందో వెంటనే స్వస్థ వచ్చేసింది, వెంటనే రక్తధార కట్టేసింది. పిల్లరా, ప్రభు నన్ను ఎవరు ముట్టారని వెనక్కి చూస్తే మొత్తానికి భయపడి వచ్చి, ప్రభు పిల్లరా, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడుతూ వణుకుచూ ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతా చెప్పింది. అందుకు ప్రభు అంటున్నారు, కుమారి, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి, నువ్వు వచ్చి ప్రభువుని తాకినా, ప్రభు వచ్చి నిన్ను తాకినా నీకే లాభం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన సన్నిధికి వచ్చినా, ఆయన నీ ఇంటిలోనికి వచ్చిన నీకే లాభం. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రభు అన్నారు, నీ కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పి వదిలేదు. సమాధానము గలదానమైపోము. ఈ రాత్రి మన అంశం అదే, సమాధానము. పిల్లగా ఆరోగ్యం వస్తుంది, పోతుంది, మరలా జబ్బు రాదని గ్యారెంటీ, మళ్ళా వస్తాయి శరీరానికి. కానీ దేవుడిచ్చే సమాధానం మాత్రం యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఆ సమాధానం యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఆమె పొందుకుంది యేసు ప్రభు వారు ఇచ్చే సమాధానము. ఈ రాత్రి దేవుడు అనుగ్రహించే సమాధానము ఇది. ఆత్మఫలాల్లో 5 మరి 22 గలతీ పత్రికలో ఆత్మఫలం ఏమనగా అంటూ ప్రేమ, సమాధానం, అందులో సమాధానం ఉంది, దేవుని సమాధానం. ఈ రాత్రి దేవుని సమాధానం మనం కలిగి ఉండాలని దేవుడు కూడా, అందుకే ప్రభు అంటున్నాడు, మీ సరిహద్దుల్లో సమాధానం కలిగేస్తాను. నమ్ముతావా? ఈ రాత్రి విశ్వసిస్తావా? ఆ యొక్క రక్తస్రావం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో పీడించబడుతున్న సహోదరి ప్రభు దగ్గరికి ఎలాగైతే వచ్చిందో అలాగే నీవు రాగలవా? ప్రభు దగ్గరికి నీకు సమాధానం ఇస్తాడు. ఈ సమాధానం నీకు ఆరోగ్యం ఇస్తుంది, ఈ సమాధానం నీకు ధైర్యం ఇస్తుంది, ఈ సమాధానం నీకు సంతోషం ఇస్తుంది. అందుకే ఈ సమాధానాన్ని మనం వెతికి వెంటాడాలి. హెబ్రీ పత్రికలో భక్తులు రాస్తారు కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. తిమోతిలో రాయబడి 2వ పత్రికలో మనం చూస్తాం, 2వ అధ్యాయం 2వ వచనంలో సమాధానమును వెతికి వెంటాడు. దేవుని సమాధానం మీకు ఇందాకలా చెప్పాను, సమాధానం 2 రకాలు. దేవుడు అనుగ్రహించే సమాధానం, రెండోది మనము దేవునితోనే మనుషులతో కలిగి ఉండే ఆ సమాధానం దేనికి సాధిస్తుందంటే మరి మంచి రిలేషన్కి, ఒక నిష్కలంకమైన పిల్లల ఒక మంచి సంబంధానికి సాదృశ్యం ఉంది. ఈ రాత్రి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, నీకు దేవునితో సమాధానం ఉందా? మనుషులతో నీకు సమాధానం ఉందా? అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, మొదటి వచనం, కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం, దేవునితో మంచి రిలేషన్. ప్రభుతో నీ సంబంధం ఏంటి? దేవునితో సమాధానం ఉందా? దేవునికి నీకు మధ్య సమాధానం చెడిపోయింది.
దేవునికి దూరం అయిపోయావా? నీ ఆత్మీయ జీవితం ప్రభుకు దగ్గరగా ఉందా? నీ హృదయం దేవునితో సమాధానం కలిగి ఉందా? పౌలు గారు అంటాడు, పేతురు గారు అంటారు, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. పేతురు అంటాడు గారెడీసీలో, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. నీ పాస్టర్ గారి ముందు బాగానే ఉన్నావు, నీ తల్లిదండ్రుల ముందు, నీ నాయకుల ముందు, సంఘ పెద్దల ముందు, నీ కాపర ముందు చక్కగా ఉన్నావు, లుకింగ్ వెరీ నైస్. బట్ నేను అడుగుతున్న ప్రశ్న, దేవునితో నీకు సమాధానం ఉందా? ప్రభు నిన్ను దర్శిస్తున్నాడా? ప్రభు నీతో మాట్లాడుతున్నారా? విరిగి నలిగిన హృదయం నీకుందా? ప్రార్థన జీవితం నీకుందా? మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన నీకుందా? దేవునితో సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. రెండవది మనుషులతో సమాధానం. అదే హెబ్రీ పత్రిక, మరలా ఇందాక చదివించాను, మరలా చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉన్నట్టుగా ప్రయత్నించుడి. అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఒక ఆవిడ అంటుంది, నేను నరకానికన్నా పోతాను కానీ మా అత్తతో నేను మాట్లాడను. ఎక్కడ పోతుందంట? నరకానికన్నా పోతుందంటే కానీ సమాధాన పడదంట అత్తగారితో, తోటికోడలతో, సహోదరులతో, అల్లుడితో, కోడలతో, అన్నదమ్ములతో, కుటుంబ సభ్యులతో, సంఘ కాపరితో, సంఘ పెద్దలతో సమాధానం ఉందా మనకి? ఎవరి మీదన్నా కోపం పెట్టుకున్నావా? ఎవరి మీదన్నా చిన్న బాధ, ఆ నలతుందా? ఎవరి మీదన్నా నీ కీడు చేశారనే బాధ ఉందా నీలో? ఎవరి మీద బాధ పెట్టుకున్నావా? ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నావా? రాత్రి ఒక మాట మీకు చెప్పనా, క్షమించి మర్చిపో, ప్రభుని దీవిస్తాడు. క్షమించి మర్చిపో, ప్రభునికి ప్రతిఫలం ఇస్తాడు. ఎవరిని కీడు చేస్తున్నారో వారిని ఎక్కువగా ప్రేమించు. ఎవరిని బాధ పెడుతున్నారో లవ్ దెమ్ మోర్, వారిని ఎక్కువ ప్రేమించు. అందుకు ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో, మనుషులతో సమాధానం మనం కలిగి ఉండాలి. అందుకే మత్తయి సువార్త ప్రభు అంటాడు, బలిపీఠం మీద బలి అర్పిస్తుండగా నీ మీద ఎవరికైనా లేకపోతే ఆయాసం ఉంటే, బాధ ఉంటే నీ బలి వదిలేసి వెళ్ళి సమాధాన పడు. ప్రార్థనకు ముందు కూర్చున్న ముందు ఎవరైనా నీ మీద బాధ ఉంటే వెళ్ళి వారికి ఫోన్ చేసి, మీరు నాతో మాట్లాడట్లేదు ఎందుకని? తప్పు నాదా మీద? ఎందుకని మీరు నాతో మాట్లాడట్లేదు అని నువ్వు మొదట సమాధాన పడి వచ్చి బలి అర్పిస్తే ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇలా ఈ రాత్రి 2 రకాల సమాధానాలు. మొదటిది దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం. రెండవది మనం దేవునితోనూ మనుషులతో కలిగి ఉండే సమాధానం. ఈ 2 రకాల సమాధానాలు కూడా దేవుడు మనందరికీ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నా మెసేజ్ అంశం ఏంటంటే, నీ సరిహద్దుల్లో నేను సమాధానాన్ని కలగజేస్తాను. నీ సరిహద్దులో సమాధానాన్ని కలగజేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ సరిహద్దులో సమాధానం లేదా? నీ సరిహద్దుల్లో సమస్యలు ఉన్నాయా? నీ సరిహద్దుల్లో ఇబ్బందులు ఉన్నాయా? నీ ఇంట్లో సమాధానం లేదా? నెమ్మది లేదా ఇంట్లో? ఈ రాత్రి ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. ఈ రాత్రి ప్రభు దేవుని సమాధానము మీ తలంపులను, మీ హృదయాలను ఏలుతుంది. దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవుని సమాధానం మీ హృదయంలో వ్యక్తపడుతుంది. ఎంత గొప్ప సమాధానం, ఎంత గొప్ప సంతోషం. నీ ముఖము కలకలలాడుతుంది, నీ హృదయము ఆనందంతో ఉప్పొంగుతుంది. రాత్రి కావాలా ఈ సమాధానం? నేను ప్రవచిస్తున్నాను, నీ సరిహద్దులో సమాధానం కలగజేస్తాడు దేవుడు. నీ బిడ్డలకు సమాధానం కలుగుతుంది. మీకు సమాధానం కలుగును గాక అన్నాడే ప్రభు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం కలుగును గాక సహోదరి, సహోదరుడా, నీకు సమాధానం కలుగును గాక. అమ్మా, నీకు సమాధానం కలుగును గాక. సమాధానం కలదని వెళ్ళమ్మా. దేవుడు అనుగ్రహించే సమాధానం మీ అందరికీ, మనందరికీ ఇప్పుడే అనుగ్రహించబడును గాక యేసు నామములో. ఆమేన్. ప్రార్థన చేస్తాం. తలలో వంచండి, అందరు తలలో వంచండి, అందరు తలలో వంచండి. చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను. అల్లాడిపోతున్నావా సమాధానం లేక? ఇంట్లో సమాధానం లేదయ్యా. అసలు
నీ హృదయంలో సమాధానం లేదా? వై షుడ్ ఐ లివ్? నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటున్నావా? నీ బ్రతుకు మీద విరక్తి వచ్చిందా? ఎందుకు బ్రతకాలనుకుంటున్నావా? నా బ్రతుకు వల్ల ఏం ప్రయోజనం అనుకుంటున్నావా? సమాధానం కలిగిన దినాలు నాకు ఇంక ఉండవేమో అని అనుకుంటున్నావా? ఈ రాత్రి కన్నీటితో కమ్ విత్ టియర్స్, కమ్ టు ద లార్డ్ విత్ టియర్స్. పిడరాయిక రక్తస్రావంతో పీడించబడుతున్న సహోదరి కన్నీటితో వచ్చింది ప్రభు, వెతుక్కుంటూ వచ్చింది ప్రభు, తడువలాడుతూ వచ్చింది ప్రభు. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. రాత్రి కమ్ అండ్ టచ్ ద లార్డ్, కమ్ అండ్ టచ్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, కమ్ అండ్ టచ్ ద లార్డ్. ప్రభు యొక్క పాదాలు పట్టుకో. ఈ రాత్రి ఆయన ప్రభావం నిన్ను తాకుతుంది. ద పవర్. ప్రార్థనలు అందరూ ఏకీపించారు. అందరూ కళ్ళు మూసుకొని చేతులు రెండు పైకి ఎత్తి ప్రార్థన చేయండి. ఇప్పుడే దేవుని సమాధానం మీలో ప్రవహించడం నేను చూస్తున్నాను. పీస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫ్లోయింగ్, పీస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫ్లోయింగ్ నౌ. దేవుని సమాధానం మీ హృదయంలోనికి, మీ ఇంటిలోనికి, మీ కుటుంబంలోకి, మీ వ్యాపారంలోనికి, మీ సంఘాలోనికి దేవుని సమాధానం ప్రవహించడం నేను చూస్తున్నాను. రిసీవ్ ద పీస్ ఆఫ్ ద లార్డ్, పీస్ ఆఫ్ ద లార్డ్, పీస్ ఆఫ్ ద లార్డ్. దేవుని సమాధానం మీలోనికి వస్తుంది. నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తాను. మంచి గోధుమల పంటతో నేను తృప్తిపరుస్తాను. ఇంత గొప్ప వాగ్దానం ప్రభు రాత్రి ఇస్తున్నాడు. నా మాట ప్రభు రూఢిపరుస్తున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. చిందరవందరగా ఉన్న నీ కుటుంబాన్ని ప్రభు తిరిగి కడతాడు. కలిసి మీరందరూ తల్లి తండ్రి బిడ్డలు అందరు కలిసి ప్రభుని ఆరాధించే దినం, ఆ ఇంట్లో సమాధానం ప్రభు అనుగ్రహించే దినం రాబోతుంది. భార్య భర్తల మధ్య సమాధానం లేదా? రాత్రి ప్రభు ఆ సమాధానాన్ని ఇస్తాడు. భార్య భర్తల మధ్యలో ఉన్న ఆనందాన్ని ప్రభు ఇస్తాడు. కుటుంబంలో నెమ్మది ఇస్తాడు. ఓ నీ వ్యాపారంలో నెమ్మది సమాధానం ఇస్తాడు. నీ సంఘంలో సమాధానం ప్రభు ఇస్తాడు. నీ తోబుట్టుల మధ్యలో సమాధానం ప్రభు ఇస్తాడు. దేవునితోనూ మనుషులతోనూ సమాధానం ప్రభు నీకు ఇస్తాడు. ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మీరు నాతో మాట్లాడారు. నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేసేవాడిని, మంచి గోధుమల పంటతో తృప్తిపరిచేవాడు నేనే అని మీరు నాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి ఎంతమందికి మాట అవసరమో, ఎంతమందికి సమాధానం కావాలో వారందరికీ యేసు నామములో, క్రీస్తు యేసు యొక్క సమాధానమును ప్రకటిస్తున్నాను. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. పొందుకోండి. దేవుని సమాధానం పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. మీ హృదయాల్లోనికి, మీ తలంపుల్లోనికి, మీ ఇంటిలోనికి, మీ కుటుంబంలోనికి, మీ వ్యాపారంలోనికి, మీ ఉద్యోగంలోనికి, మీ కుటుంబంలోనికి ఇప్పుడే ప్రవహించును గాక. నా ప్రార్థనలకు ఇచ్చారు. రేపటి వరకు మరలా సిద్ధపరచు. మహిమ గంధ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యం అందరూ హృదయాలు ఫలింపించండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచూ స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ఇప్పుడు యేసుప్రభు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని కరుణ సాహసం, దేవుని సమాధానము వాక్యం ఉంటున్న వారందరికీ, వినబోతున్న వారందరికీ, లైవ్లోకి వచ్చిన వారందరికీ సమృద్ధిగా తోడేడి నడిపించును గాక. పీస్ బి అంటూ యూ. మీకు సమాధానం కలుగును గాక. మరి ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు ప్రభువును దీవిస్తారు. ప్రతిరోజు ఆల్మోస్ట్ మ్యాక్సిమం 9 కల్లా నేను లైవ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు లైవ్లోకి రండి. మీరు వినని వాక్యాన్ని షేర్ చేయండి. అనేక మంది మీ గ్రూప్స్లో వింటారు. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా పోస్ట్ చేయండి. ఈ వాక్యాన్ని అనేకలు విని ఆశ్రయించబడాలన్న ఆశ. ప్రతిరోజు వస్తున్న ఈ సందేశాలకు మీరు దీవించబడితే, మీ సాక్ష్యాలు ఈ లైవ్లో మీరు దీవించబడితే నాకు మీ సాక్ష్యాల ద్వారా మరి కామెంట్స్ రూపంగా పోస్ట్ చేయండి, లేకపోతే ఫోన్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తాం. మా కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్.